హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే సొరకాయ కర్రీని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నేనైతే ఒక పెద్ద లేత సొరకాయని తీసుకున్నాను. వీటిపైన పొట్టు మొత్తం తీసుకొని వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద 2 ఉల్లిపాయలను తీసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని కూడా కట్ చేసుకోవాలి. ఒక 5 వెల్లుల్లిపాయలు తీసుకొని వీటిని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముద్ద వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయ్యాక ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసాక గరిటెతో మొత్తం ఒకసారి కలిసేటట్టు కలపెట్టుకోవాలి. సొరకాయ ముక్కలన్నీ కూడా చక్కగా కలుపుకున్నాక ఇందులోనే ఒక స్పూను సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని సొరకాయ ముక్కల్ని ఉడికించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ సొరకాయ ముక్కలు ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇందులో వాటర్ ఉంటాయి కదా, నేను లేతకాయ తీసుకున్నా కాబట్టి ఇందులో వచ్చే వాటరే ఇంకా ఇవి ఉడకడానికి సరిపోతుంది. వాటర్ అన్నీ ఇలా వచ్చాక ఇంకా సొరకాయ ముక్కలు కూడా ఉడికాక ఇందులోనే ఒక స్పూను కారం వేసుకొని కూర మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కూర మొత్తం కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మీకు ఇష్టం ఉంటే లైట్గా కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కర్రీ. నా వీడియోని లైక్ చేసి ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.